పెళ్లి కాని ప్రసాదులకు ఒక విధంగా ఇది బిగ్ అలర్ట్. స్వేచ్ఛ కోసం మీరు పెళ్లిని వాయిదా వేసుకుంటే ఆ తర్వాత మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. ఆధునిక ప్రపంచంలో ఉరుకులు పరుగుల జీవితంలో వెంటనే పెళ్ళంటే మనతో పాటు వచ్చే భాగస్వామిని పోషించడం అత్యంత కష్టంగా మారుతుందని చాలామంది సంపాదనపై ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వయసు మీద పడుతున్నా సంపాదించాలనే ఆలోచనలో పెళ్లికి దూరం అవుతున్నారు. ఇంకొంతమంది స్వేచ్ఛగా జీవించాలని, మింగిలవ్వడం కంటే సింగిల్‌గా ఉండడమే బెటర్ అని ఆలోచిస్తూ పెళ్లిని వాయిదా వేస్తున్నారు. ఇంకొంతమంది జీవితంలో నచ్చిన వారు దొరకక సింగిల్‌గా మిగిలిపోతున్నారు. అయితే 30 సంవత్సరాల వయస్సు దాటిన తరువాత కూడా పెళ్లి చేసుకోకుండా ఉండే పెళ్లి కాని ప్రసాదులకు ఇప్పుడు శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వేచ్ఛ కోసం మీరు పెళ్లిని వాయిదా వేసుకుంటే ఆ తరువాత మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఇన్ని రోజులు స్వేచ్ఛగా సింగిల్‌గా బ్రతుకుదాం అనుకున్న పెళ్లి కాని ప్రసాదులకు శాస్త్రవేత్తలు ఇచ్చిన ఝలక్ చూసి షాక్ అవుతున్నారనే చెప్పాలి. అసలు విషయం ఏంటంటే స్విట్జర్లాండ్‌లో యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్ శాస్త్రవేత్తలు జర్మనీ, బ్రిటన్‌కు చెందిన సుమారు 17,000 మంది యువతపై జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఈ 17,000 మంది యువత 16 ఏళ్ల నుండి 29 ఏళ్ల మధ్య వయసు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ వయసు ఉన్న వారిపై పరిశోధనలు జరిపిన తర్వాత తేలిన విషయాలు ఏంటంటే, ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో, తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారో, అలాగే చదువుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారో, వారే ఎక్కువగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 20 సంవత్సరాల వయసు దాటిన తరువాత ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ వారిలో ఎక్కువగా కలుగుతుందట. ముఖ్యంగా ఈ సమస్యలు ఆడ, మగ ఇద్దరిలో కూడా సమానంగా ఉంటున్నట్లు అధ్యయనం తెలిపింది. ఇక గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ అంటూ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసే వారిలోనూ, అలాగే పెళ్లి చేసుకున్న వారిలోనూ సంతృప్తి పెరిగి వారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, అయితే ఎవరైతే ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారిలోనే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఇకపోతే 30 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకొని ఆడ, మగ ఇద్దరిలో కూడా ఒంటరితనం ఎక్కువై అసంతృప్తి భావన కలిగి మానసిక సమస్యల్లోకి నెట్టేస్తుందని అధ్యయనం తెలిపింది. ఒంటరితనం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువేనట. అంతేకాదు ఒంటరితనం ఎక్కువైతే ఒత్తిడి పెరిగి ఆ ప్రభావం మానసిక సమస్యకు దారితీస్తుందని, మరోవైపు ఆలస్యంగా వివాహం చేసుకుంటే పిల్లలు కలగడంలో కూడా ఆలస్యం ఏర్పడుతుందని, ముఖ్యంగా సంతానోత్పత్తిలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఒంటరితనంలో స్వేచ్ఛగా బ్రతకాలనుకున్న పెళ్లి కాని ప్రసాదులకు ఈ అధ్యయనం భారీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. అందుకే సింగిల్గా ఉండడం కంటే మింగిలై భాగస్వాములతో హాయిగా గడపాలని సూచిస్తున్నారు. అర్థమవుతుంది కదా పెళ్లి కాని ప్రసాదులు? ఇక నుంచైనా తొందరపడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.